రావాలి. ఇక్కడ మనకి V1 వెర్బ్ మొదటి రూపంలో ఉండాలి. ఇదిగో డోంట్ యూ నీడ్ టు ప్లే చెస్ అంటే ఏంటి? చెస్ ఆడాల్సిన అవసరం లేదా, ఏదైనా ఒకటి చేయాల్సిన అవసరం లేదా అంటే మనకు అది అవసరం లేదని చెప్పేటప్పుడు మనం నీడ్ టు అనే స్ట్రక్చర్లో చెప్పాలి. ఇది పూర్తిగా నెగిటివ్ ఇంటరాక్టివ్ ఫ్రేమ్లో ఉంది. నెగిటివ్ ఇంటరాక్టివ్ అంటే హెల్పింగ్ వర్బ్స్ పక్కన డూ డస్ అనేవి మనకి ఈ స్ట్రక్చర్లో హెల్పింగ్ వర్బ్స్, మనకి నీడ్ టు అనే స్ట్రక్చర్లో డూ డస్ అనేవి హెల్పింగ్ వర్బ్స్. పక్కన మనకి ఏం రావాలి? నెగిటివ్ ఇంటరాక్టివ్ కదా, సో డూ డస్ పక్కన నాట్ రావాలి. అప్పుడు ఏమవుతుంది? డోంట్ యూ, డోంట్ దే, డజంట్ హీ, డజంట్ అంటే ప్లూరల్ సబ్జెక్ట్ దగ్గర డూ అనే హెల్ప్ వర్బ్ రావాలి. థర్డ్ పర్సన్ అంటే హీ సి ఇటు వచ్చేటప్పుడు డస్ అనే హెల్ప్ వర్బ్ రావాలి. దాని పక్కన నాట్ చేర్చుకోవాలి. నేను నాట్ చేర్చుకున్నా. దీని షార్ట్ ఫామ్స్ లో డూ ప్లస్ నాట్ డోంట్ అవుతుంది, డస్ ప్లస్ నాట్ డజంట్ అవుతుంది. తర్వాత యథావిధిగా సబ్జెక్ట్స్ తీసుకున్నాను, సబ్జెక్ట్ తీసుకున్నాను, తర్వాత స్ట్రక్చర్ నేమ్ తీసుకున్నాను, వెర్బ్ వన్ రావాలి. ఈ విధంగా మనం సెంటెన్స్ ఫామ్ చేయాలి నెగిటివ్ ఇంటరాక్టివ్. కారు కొనాల్సిన అవసరం మీకు లేదా? డోంట్ యూ, ఇదిగో డోంట్ యూ నీడ్ టు బై. బిర్యానీ తినాల్సిన అవసరం మనకు లేదా? డోంట్ వి, ప్లూరల్ కదా, సో డోంట్ యూ, ఇదిగో డోంట్ వి నీడ్ టు ఈట్